ఈటీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా గంగమ్మ అక్కడికి వస్తుంది. ఏంటత్తయ్య, పెళ్లిలో బంధువులందరి ముందు మనల్ని అంతలాగా అవమానించిన ఆవిడ్ని ఇంటికి పిలిపించి మరీ కూర్చోబెట్టించి మాట్లాడుతున్నారు? అది కాదు గంగమ్మ, భర్త చనిపోయాడని పుట్టెడు దుఃఖంతో ఉంది. అక్కడ ఒక్కరితే ఒంటరిగా ఎలా ఉంటుంది? తనకి మనం కాకుండా ఇంకెవరున్నారు చెప్పు? అందరి మధ్య ఉంటే తన మనసు తేలిపోతుంది కదా. అందుకే మనందరితో కలిసి ఉండడానికి నేనే వచ్చేయమన్నాను. అత్తయ్య, ఇంటి పెద్దగా మీరు నిర్ణయం తీసేసుకున్నారుగా. మీ నిర్ణయాన్ని కాదనడానికి నేనెవరిని? మీకు ఎలా నచ్చితే అలా చేయండి. కానీ ఒక విషయం, ఆవిడికి నాకు అస్సలు పడదు. ఈ విషయాన్ని మీ దృష్టిలో ఉంచుకోండి అత్తయ్య గారు. ఏ సమస్య వచ్చినా అది నా నెత్తి మీద పడేయకుండా మీరే చూసుకోండి. తన వల్ల నీకు ఏ సమస్య రాదులే గంగమ్మ. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇంకొక మాట గంగమ్మ, ఈ అత్త మాటకి విలువిచ్చి మంచి కోడలు అనిపించుకున్నావు అని ఎవరికి చెప్పాల్సిన విధంగా వారికి చెప్తుంది బామ్మగారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు లత, అత్తయ్య గారు, ఇంట్లో పనులన్నీ అమ్మ మీరు చేసేస్తున్నారు కదా, నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. అలా ఇంట్లో ఖాళీగా ఉండే కన్నా ఇంటికి చేదోడు వాదోడుగా ఉండాలని జాబ్ చేయాలనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటే జాబ్ చేయడానికి వెళ్తాను అత్తయ్య గారు. అబ్బా, నా మనవరాలి ఎంత చక్కగా ఆలోచిస్తుంది. నా మనవడికి తగ్గట్టుగా జోడియే. ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటానని ఎంత చక్కని నిర్ణయం తీసుకున్నావమ్మా. ఈ సమాజంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయడం లేదు. ఇంత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మా అంగీకారం ఉండాలా అమ్మా? మీ భార్యాభర్తలిద్దరూ ఆర్థికంగా ఎదుగుతానంటే మాకు ఇంకేం కావాలి? గుడికి వెళ్లే ముందు మంచి మాటే వినిపించావు. మీ భార్యాభర్తల జీవితం బాగుండాలని గుడిలో అభిషేకం చేయిస్తాను. మీ ఆశీర్వాదాలుంటే మేమెప్పుడూ చల్లగానే ఉంటాం బామ్మగారు. ఇంతకీ నువ్వేమంటావే గంగా? నీ కోడల్ని ఉద్యోగానికి పంపించడం ఇంతకీ నీకు ఇష్టమా కాదా? పిల్లలు బాగుపడతానంటే ఇంకంతకన్నా సంతోషమేముంది? పిల్లలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా అత్తయ్య గారు. వాళ్ళు తీసుకునే మంచి నిర్ణయాలు నేనెందుకు కాదంటాను? తను ఆలోచించింది ఈ ఇంటి బాగోగుల కోసమే కదా. కాకపోతే ఒకటి, ఉద్యోగం చేస్తున్నాను కదా అని పెద్దవాళ్ళని పట్టించుకోకుండా తన దారేదో తను చూసుకునేటట్టు కాకుండా ఎప్పట్లాగే అందరి బాగోగులు చూసుకుంటే చాలు. ఏమ్మా లత, ఉద్యోగానికి ముందెలాగున్నావో ఉద్యోగం చేసిన తర్వాత కూడా మాతో అలానే ఉంటావు కదా. హా అత్తయ్య గారు, మీరెలా చెప్తే నేను అలా వింటాను అని చెప్పి లత ఆఫీస్కి బయలుదేరుతుంది. శివ లత ఆఫీస్కి, బామ్మ గుడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చంద్రకళ గంగమ్మ ఇద్దరే ఉంటారు. అప్పుడు చంద్రకళ, అబ్బా, ఒళ్ళు హూనమైనట్టు పనులు చేశాను. ఇప్పుడు ఈ ఫ్యాన్ కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. కొంతమంది ఉంటారు, నీడ పట్టునే ఉండి తేలికపాటు పనులు మాత్రమే చేస్తారు, ఒళ్ళు కందలేని పనులు చేస్తారు. ఎక్కడైనా నాలాంటి మంచి తల్లి ఉంటుందా? కూతురింటికొచ్చి మరీ ఇంటిడి చాకరీ చేస్తున్నాను. వంటికి శ్రమ లేకుండా అలా కూర్చొనే ఉంటారు కొంతమంది. తిన్నది ఎలా జరుగుతుందో ఏంటో. ఏ చంద్రకళ, ఏంటి మా ఇంటికొచ్చి నా మీదే సెటైర్ వేస్తున్నావు? నా ఇష్టం, నా కొడుకు సొమ్ము, నేను ఎలాగైనా తింటాను, ఎలా అయినా ఉంటాను. నువ్వు ఏ జన్మలోనో నక్కతోక తొక్కినట్టున్నావు, అందుకే మా ఇంటికి వచ్చావు. నీ టైం బాగుంది, కూర్చున్న దగ్గర కూడు, నించున్న దగ్గర నీడా. ఇదంతా నా కొడుకు వల్లే వచ్చింది. వాడు సరిగ్గా ఉంటే మాకెందుకు నువ్వు ఎదురు పడతావు? ఏదేమైనా నా కోడలు మంచితనాన్ని బట్టే నువ్విక్కడ ఉంటున్నావు. కందకలేని దురద కత్తిపేటకెందుకో అన్నట్టు ఆ పక్కింటి సుజాతనంటే ఈవిడికెందుకో అంత పౌరుషం. చూడు గంగమ్మ, నేనంటున్నది నిన్ను ఉద్దేశించి కాదు, పక్కింటి వాళ్ళ కోసం. నేను ఎవరినో ఏదో అంటే అన్నీ నిన్నే అన్నట్టుగా ప్రతి విషయానికి నాతో గొడవ పెట్టుకుంటావేంటి? ఏంటో గంగమ్మ, నీతో ఏం మాట్లాడినా గొడవ చేస్తూ నా బుర్ర తినేస్తున్నావు. అలా పక్కింటికి వెళ్ళొస్తాను, ఈలోపు ఇంట్లో మిగిలిన పనులన్నీ చేసేయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఫ్యాన్ కింద కూర్చొని సుఖపడ్డావు కదా, ఇప్పుడు వెళ్ళి ఇల్లులు తుడు. ఏంటి తుడిచేది? అవతల
బట్టలు ఉతికి గిన్నెలు తోమేటప్పటికీ నా చేతులు పడిపోయాయి. చేసినంత వరకు చేశానుగా, ఇప్పుడు నువ్వు చెయ్యి. నా అల్లుడింట్లో తేరగా తింటూ కబుర్లు చెప్పడమే కదా నీ పని. ఇప్పటి వరకు మంచితనం అనే ముసుగు వేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు. మా అల్లుడు రాని నీ గుట్టు రట్టు చేస్తాను. ఏంటే నీ బోడి పెత్తనం? నా కొడుకు రాని నీ పని చెప్తాను. మంచితనం అనే ముసుగు వేసుకుంది నువ్వో నేనో అని తేలిపోతుంది. నువ్వు చెప్పేస్తే వినేసే రకం కాదు నా కొడుకు. వాడి ఎప్పుడు ఈ తల్లి మాట జవదాటడు. అవునవును, పెళ్లి విషయంలో నీ మాట ఎంత విన్నాడో బాగా తెలుస్తుందిలే అని ఒకరిపై ఒకరు మాటలు విసురుకుంటారు. సాయంత్రం లత ఆఫీస్ నుండి ఇంటికి రాగానే గంగమ్మ తనకి చంద్రకళకి మధ్య జరిగిన గొడవంతా చెప్తుంది. అవునా అత్తయ్య, మా అమ్మ తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. మా అమ్మకి నేను ఏదో ఒక విధంగా నచ్చజెప్తానులేండి. అమ్మా, అత్తయ్య గారితో కాస్త మర్యాదగా మాట్లాడొచ్చు కదమ్మా. వాళ్ళకి గొప్ప మనసు ఉంది కాబట్టే కదా మనకి ఆశ్రయం ఇచ్చారు. ఈలోపు బామ్మగారు కూడా అక్కడికి వచ్చి, చూడు గంగా, నీకు ముందే చెప్పాను ఇంటికొచ్చిన వాళ్ళతో కాస్త మర్యాదగా మాట్లాడాలని. అనవసరంగా నోరు పాడేసుకోవడం ఎవ్వరికీ మంచిది కాదు. తన పరిస్థితి బాగోక నేనే రమ్మన్నాను. నేను పిలిస్తేనే తను వచ్చింది. ఇదంతా కాదు కానీ ఇక నుండి ఇద్దరూ కలిసిమెలిసి ఉండండి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లిలో కూడా మీరు చేసిన గొడవకి నలుగురు మధ్య నవ్వుల పాలయ్యాము. అది చాలదన్నట్టు ఇక్కడ కూడా ఇరుగు పొరుగు చూసి చులకన చెయ్యాలని మీరు కంకణం కట్టుకున్నారా? గంగా, చంద్రకళ, అయ్యిందేదో అయ్యింది, ఇంకా పాత విషయాలేమీ తవ్వకండి అని బామ్మ మళ్ళీ నచ్చజెప్తుంది. ఆ తరువాత గంగమ్మ గదిలో కూర్చొని ఇంట్లో అందరూ ఏకమైపోయి అందరూ దానివంతే మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి చేసి దాని ఆటలు కట్టించకపోతే అందరూ నన్నే తప్పు పడతారు అని గంగమ్మ అనుకుంటుంది. ఆ మరుసటి రోజు గంగమ్మ ఉదయాన్నే లేచి కొలాయి నీళ్లు మోసుకుంటూ వంటగదికి వెళ్తుంది. మధ్యలో చంద్రకళ గది కనిపించడంతో ఆగి, ఇంకా ఈవిడికి తెలివి రాలేనట్టుంది, గదిలోకెళ్ళి ఏం చేస్తుందో చూస్తాను. గదిలో చంద్రకళ పడుకోవడం చూస్తుంది గంగమ్మ. బారెడు పొద్దెక్కినా ఎంత మత్తుగా పడుకుందో చూడు. కనీసం వీళ్ళింట్లోనన్నా ఇలా పడుకోదేమో. ఏదో ఒకటి చేసి లేపాలి. ఈ నీళ్లతో దీని మొహాన్ని కొడితే అదే లెగుస్తుంది. ఆహాహా, నా ఇంట్లోనే ఎంత దర్జాగా పడుకుంటున్నావే, ఉండు నీ పని చెప్తాను అని గంగమ్మ చంద్రకళ మొహాన నీళ్లు కొడుతుంది. చంద్రకళ వెంటనే లేచి అటు ఇటు చూస్తుంది. తన నిద్రని పాడు చేసింది గంగమ్మే అని తెలుసుకొని, ఏంటి గంగమ్మ ఇది? నిన్ననే కదా మీ అత్తయ్య చెప్పింది మనిద్దరం ఈ ఇంట్లో ఎలాంటి సమస్య తీసుకురాకూడదని. మరి నువ్వు చేసిన పనేంటి? కుక్కతో ఒక వంకర అని నీ పాడు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఉండు, మీ అత్తయ్య గారికి ఇప్పుడే నువ్వు చేసిన పనంతా చెప్తాను. అదేంటి చంద్రకళ అలా అంటున్నావు? నీ గదిలోకి నీళ్ళు అవసరమని ఈ నీళ్లు తీసుకొచ్చాను. అనుకోకుండా చేయి జారి నీ మొహాన పడ్డాయి. మా అత్తయ్య మాటలు నాకు గుర్తున్నాయి. కావాలని ఇలా ఎవరైనా చేస్తారా ఏంటి? అయినా మా అత్తయ్య బారెడు పొద్దెక్కే వరకు పడుకోమందా? నువ్వు కావాలనే నా మీద నిందలు వేస్తున్నావు. ఈ గదిలో నీళ్లు పెట్టడానికి వచ్చాను గాని నీ మీద నీళ్లు చల్లాల్సిన అవసరం నాకైతే లేదు. ఇంకాపు గంగమ్మ, నేను పడుకోవడం నీకు ఇష్టం లేదు, అందుకే కావాలనే నా మొహం మీద నీళ్లు చల్లావు. నీ అబద్ధాలు దారిని పోయే వెర్రి మొహాలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు చెప్పుకో, నాకు కాదు. అవును, ఆ దారిని పోయే వెర్రి మొహానివి నువ్వే, అందుకే నీకే చెప్తున్నాను. ఎంత ధైర్యం నీకు? నన్నే వెర్రి మొహం అంటావా అని వాళ్ళిద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెడతారు. మరోవైపు పక్క గదిలో టీవీ చూస్తున్న బామ్మకి వాళ్ళ గొడవ వినిపిస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ మళ్ళీ మొదలు పెట్టినట్టున్నారు? నిన్నే కదా చెప్పాను, అయినా నా మాటకి విలువివ్వట్లేదు. కలిసి ఉండండి అంటే ఇద్దరికి బుర్రకెక్కదు గాని గొడవలాడుకోవడానికి మాత్రం సయ్యి అంటే సయ్యి అంటారు. అవతల ఏ యుద్ధం జరుగుతుందో ఏంటో, వెళ్ళి తొందరగా ఆపాలి అని బామ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా, నిన్నేనా ఇద్దరికి నచ్చ చెప్పాను, అయినా ఇలా గొడవలాడుకుంటారేంటి? పోనీ మనవరాలు లత మన మాట వినకపోతే మీరిద్దరూ గొడవలాడుకోవచ్చు. తను ఇంట్లో బాగానే నడుచుకుంటుంది, ఇంటి పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కానీ మీరిద్దరూ ఎందుకు ప్రతిసారి గొడవాడుకుంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. చూడండి అత్తయ్య, అసలు మొదటి తప్పు మీది.
అసలు ఈ చంద్రకళని మన ఇంట్లో ఉంచడమే మీరు చేసిన తప్పు. అవునమ్మా, మీ కోడల్ని అదుపులో ఉంచలేదు, అందుకే మీకే ఎదురు సమాధానం చెప్తుంది. అదే మీరు చేసిన తప్పు. విషయం తెలుసుకొని శివ లత అక్కడికి వస్తారు. ఏంటమ్మా పొద్దు పొద్దున్న ఎంత గొడవ చేస్తున్నారు? అయినా అత్తయ్య మొహం మీద నీళ్ళెందుకు చల్లావు? ఏంట్రా, నువ్వు కూడా నాకు చెప్పేవాడివి అయిపోయావా? నిన్నగాక మొన్న వచ్చిన మీ అత్తయ్య అంత గొప్పదైపోయిందా? నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు అని శివ మీద కోప్పడుతుంది గంగమ్మ. ఆ తరువాత శివ బామ్మతో ఇలా అంటాడు. నాన్నమ్మ, మేము పొద్దున్ననగా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తున్నాము. రోజు ఏదో ఒక గొడవ, ఇంట్లో అస్సలు మనశ్శాంతి ఉండటం లేదు. అవును బామ్మగారు, ఏదొకటి చేసి ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించండి. పిల్లలు, మీరేం దిగులు పడకండి. మీ ఉద్యోగాల మీద మీరు దృష్టి పెట్టండి. వీళ్ళు ఇంకా గొడవలు ఆడుకోకుండా నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. ముందు మీరు మీ ఉద్యోగాలకు వెళ్ళండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని చెప్పి బామ్మ వాళ్ళిద్దరినీ పంపించేస్తుంది. వీళ్ళిద్దరి వల్ల పిల్లలిద్దరూ చాలా దిగులు పడుతున్నారు. అంతేకాదు, ఇరుగు పొరుగు దగ్గర కూడా చాలా అవమానంగా ఉంటుంది. ఎక్కడైనా పిల్లల వల్ల పెద్దలు గొడవలు ఆడుకుంటారు కానీ ఇక్కడేంటో పిల్లలు ఎలాంటి సమస్య తీసుకురాకపోయినా పెద్దలకు మాత్రం పడటం లేదు. అవును, పిల్లలిద్దరూ ఇప్పటికొచ్చి గొడవ పడలేదు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కాబట్టి తగులాడుకుంటున్నారు. వీళ్ళని కూడా ఏదో ఒక పనికి పంపించేస్తే ఇంట్లో సమస్య లేనట్టే. మంచి ఆలోచనే తట్టింది, ఇది తొందరగా అమలుపరచాలి. బామ్మగారు నిర్ణయాన్ని చంద్రకళ, గంగమ్మ అంగీకరిస్తారా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.